మనము పెట్టాలి. మనం వాళ్ళ కోసం బాంబు పెట్టాలి. ఇక్కడ మా ఆయన ఎవరు పెట్టాడ్రా? నేనే పెట్టాను. నీ అబ్బాయి ఎవడని చంపేద్దామని రా? నిన్నే. సార్, జాంబ్రీ పాయింట్ బ్లాంక్ లో ఉన్నాడు. మీరు పర్మిషన్ ఇస్తే షూట్ చేసి పారేస్తాను. ఇప్పుడా? నో, ఇది రైట్ టైం కాదు. వీడి గురించి 6 నెలలుగా తిరుగుతున్నాను. గవర్నమెంట్ వీడి మీద 10 lakhs అనౌన్స్ చేసిందంటే వీడు ఎంత క్రిమినల్ అర్థం చేసుకోండి ప్లీజ్ సార్. నాకు వాడిని చంపాలే ఉన్నాయా, బట్ ఇది కరెక్ట్ టైం కాదు. వీడి మూలంగా 42 మంది నా కళ్ళ ముందే చచ్చిపోయారు. రాష్ట్రంలో దాదాపు 500-600 మంది పోలీసులు చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దాదాపు 1000 మంది పిల్లలు తండ్రి లేకుండా బతుకుతున్నారు సార్. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, కానీ అక్కడ ఇద్దరు ప్రేమికులు చావుపతుల మధ్యలో ఉన్నారు. ఏదైనా మిస్ఫైర్ అయితే చస్తారయ్యా. ఎంతమంది పోలీసులు చచ్చిపోయారు. వీళ్ళు పోతే తప్పేంటి సార్? ఈ దేశం వెళ్ళదు కదా. ఈ దేశం కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేయలేరా సార్? గివ్ మీ పర్మిషన్, ఐ విల్ కిల్ హిమ్ సార్. ప్లీజ్ సార్, సార్ వన్ ఛాన్స్ ప్లీజ్. ఏమైనా సార్, మనం ఏ డెసిషన్ తీసుకుందామో ఇది ఒకటి తగలడింది. కెమెరా వేసుకో, ఏదో ఒకటి చెప్పేది. తోసై తోసై తోసై. ఏం కవర్ చేస్తున్నావమ్మా? ఇక్కడ నుండి వెళ్ళు. అది కాదు సార్. సార్, వెళ్ళవమ్మా. నా మాట వినండి సార్. అవతల బాంబు డిఫ్యూజ్ చేస్తున్నా. నాకు తెలుసు సార్. వెళ్ళవమ్మా. కమ్ ఆన్, టేక్ హర్. వెళ్ళమ్మా. కమ్ ఆన్, నా మాట వినండి సార్. సార్, వెళ్ళమ్మా. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది సార్. సిద్ధు, కదలకు. ఏం జరిగినా సరే కాలు తీయకు. వేస్తావాడిని? అవును సార్. వేసాయి. షూట్. ఓకే గురి తప్పకూడదు. థ్యాంక్ యూ సార్. లే సిద్ధు, హాస్పిటల్కి వెళ్దాం. ఆ తర్వాత మీరిద్దరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా మా ఇంట్లోనే ఉండొచ్చు. 5% మీదే. ఓకే? ఇంట్లో ఎందుకు? ఎక్కడేం చేస్తాడు వీడు? మాకు పెద్ద ఇల్లే ఉంది, అక్కడే ఉంటాడు. ఇల్లరికమేక ఎరా ఉండవా? ఎందుకు ఉండడు? ఆడు పెరిగింది అక్కడేగా. పదబే, హాస్పిటల్కి వెళ్దాం.
ఇలా